తలనొప్పి వస్తుందా ఓ ట్యాబ్లెట్, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయా ఓ ట్యాబ్లెట్, జలుబుగా ఉందా ఓ ట్యాబ్లెట్. షాప్కి వెళ్తాం, మందుల షాప్ అతన్ని అడుగుతాం, ఓ ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడు. ఏంటవి అంటే యాంటీబయాటిక్. వేసుకుంటే మనకు వెంటనే రిలాక్స్ అయిపోయింది, మనం వదిలేస్తున్నాం, హాస్పిటల్ని చూడట్లేదు, ఇది లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే కన్సల్టేషన్ ఫీజు ప్లస్ అంతా అయ్యాక ఇయే రాస్తారు కదా అన్నటువంటి. అయితే ఇప్పుడు ఇలాగా వాడిన యాంటీబయాటిక్స్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి అన్నటువంటిది వైద్య నిపుణులు చెప్తున్నటువంటి లెక్క. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నటువంటిది పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా మానవాళి ప్రమాదంలో పడిందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ లెక్కన 2019 నుంచి ప్రపంచవ్యాప్తంగా 49 లక్షల మంది ఏడాదికి ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల చనిపోతున్నారట. మన దేశంలో కూడా 2019లో ఏఎంఆర్ కారణంగా దాదాపు 3 లక్షల మంది చనిపోయారట. ఏఎంఆర్ మరణాలు ఎక్కువగా దక్షిణాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో ఉన్నాయట. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారక మరణాల కంటే కూడా ఈ ఏదైతే యాంటీబయాటిక్స్ వలన చనిపోతున్నటువంటి చావులు ఎక్కువ అవుతాయి అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. దీనికి ఏదైతే వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ అవేర్నెస్ వీక్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కంటికి కనిపించిన సూక్ష్మ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాస్మైట్స్ మొదలైన మనిషి శరీరం లోపల బయట చుట్టూ ఉంటే వీటన్నింటి మైక్రోబ్స్ అంటారు. కొన్ని రకాల జీవక్రియలకు మైక్రోబ్స్ అవసరం ఉంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి మంచి బ్యాక్టీరియాలు, వైరస్లు సహాయకారిగా ఉంటాయి. వ్యవసాయం పరిశ్రమల్లో కూడా వీటి ప్రాధాన్యం పెరిగింది. ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు, కొన్ని సందర్భాల్లో మానవాడితో పాటు జంతువులు, మొక్కలకు కూడా హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టీకాలు ప్రమాదకర మైక్రోబ్స్ని అంతం చేయడంతో వాటి వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. అయితే యాంటీబయాటిక్స్ అధికంగా వాడడం వల్ల చెడు మైక్రోబ్స్ తమ శరీరంలో ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. టీకాలకు లొంగకుండా మొండిగా మారి సూపర్ బగ్స్గా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు టీకాలు, ఔషధాలు వినియోగించిన ఎలాంటి ఫలితం కనిపించదు. దీన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అనేటటువంటి పరిస్థితి. ఇలాంటి వాటి గురించిన ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమాలు త్వరలో జరగబోతున్నాయి.